ఒకటి అడుగుతా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఎందుకు వింటారు? ఆయన అల్టిమేట్ గా ఎంత గురులు శిష్యులు అయినా అల్టిమేట్ గా తన రాష్ట్ర ముఖ్యమంత్రి తన కోసం చేసుకోవాలనుకుంటాడు, కానీ చంద్రబాబుకు నీళ్ళు ఇస్తే చంద్రబాబు పేరు రావాలని ఆయన ఎందుకు కోరుకుంటాడు? స్వార్థం అనేది ఉంటుంది కదా, తనకు పేరు రావాలని అనుకుంటాడు కదా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది మహబూబ్నగర్ జిల్లా, ఆయన సొంత జిల్లా. ఆయన ఎందుకు బదనాం అవుతారు? 2 సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డికి ఎందుకంటే ఆయన తట్టెడు మను చేయలేదు, దాని మీద డబ్బు ఖర్చు చేయలేదు. దీన్ని ఇంకా డీలింక్ చేసి తీసుకుపోయి కొడంగల్ను భీమాకు కలిగించుకున్నాడు. మరి అధికారికంగా చెప్పిన డబ్బులు దేని మీద ఖర్చు చేస్తుంది చెప్పండి. 7,000 కోట్లు ఖర్చు చేశారు అనేటటువంటిది అధికారికంగా చెప్పిన దాన్నే అసెంబ్లీలోకి రమ్మన్నాం, చర్చ పెట్టుమన్నాం. దాచుకోకపోయింది ఏం లేదు కదా. కేసీఆర్ గారిని కూడా రమ్మన్నాం. ఒక్క నిమిషం. కానీ ఇదే కేసీఆర్ గారు రోజా గారి ఇంటికి సందర్భానికి సంబంధించి మాట్లాడితే నేను మాట్లాడతా గానీ రోజా పూజ అంటే మాత్రం నేను డిస్కనెక్ట్ చేస్తాను. రెడ్డి గారు కాదు, బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు, గోదావరి నీళ్లతోటి రాయలసీమని రతనాల సీమ చేస్తామని చెప్పింది కేసీఆర్ గారు. నేను సబ్జెక్ట్ కి అవుట్ ఆఫ్ కాంటాక్ట్ పోతలేని ప్రకాశన. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన చాలా మంచోడు, మన రాయలసీమకి కూడా గోదావరి నీళ్ళని తీసుకోమంటుండు, కాబట్టి ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో చెప్పిండు. వాళ్ళు ఒప్పుకోలే కదా అంటారు. ఎవరు ఒప్పుకోలేదు? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే కదా అంటారు. ధన్యవాదాలు చెప్పిండు సార్. ఒప్పుకున్నది ఒప్పుకోలేదు కాదు, ఇద్దరు కలిసి ఒక నాగార్జున సాగర్ కి ఒక శ్రీశైలం కి డిజైన్ చేసింది తప్ప ప్రకాశన చెప్పాలి. నేను చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే ఆంధ్రకు తెలంగాణకు ఉన్న కేటాయింపులు ఏవైతున్నాయో గోదావరిలో గానీ కృష్ణాలో గానీ 1480 టీఎంసీలు. ఒక్క నిమిషం. ఈ రెండు రాష్ట్రాలు ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే 2 రాష్ట్రాలలో అది రాయలసీమ గానీ తెలంగాణ గానీ కోస్తా గానీ ఒక్క ఎకరం కూడా నీళ్లకు ఇబ్బంది పడదు. అంటే ఈ 2 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కనుక ఒక అంగీకారానికి వచ్చి ప్రజల ఇంట్రెస్ట్ తోని చేసినట్టయితే కేసీఆర్ గారు చెప్పింది 100% మంచిది అది. కానీ వీళ్ళ మధ్య ఆ రకమైన సఖ్యత లేక అది ఇంప్లిమెంట్ కాలేదు. అది ఆ ప్రపోజల్స్ అన్ని కూడా పక్కకు పోయినాయి. జగన్ వినలేదు, చంద్రబాబు వినలేదు, ఇప్పుడు చంద్రబాబు కూడా వినట్లేదు. అయితే దాని మీద మనము కావాలంటే వేరే డిస్కషన్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రకమైన చంద్రబాబు ఒత్తిడి రేవంత్ రెడ్డి మీద ఉన్నదా లేదా అనేది మీరు ఇప్పుడు ఏమన్నారు, నా 7,000 కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు. మీరు రేపు తెలుసుకొని చెప్పండి. ఇందులో ఎక్కువ పాత బిల్లులు చెల్లించారు, ఓల్డ్ బిల్స్ చెల్లించారు తప్ప పనులు కొత్త 1-2 తప్ప పనులు భూ నిర్వాసితులకు కూడా డబ్బులు కూడా ఇచ్చినా కాదంటే. నేను అనేది ఏంటంటే 7,000 కోట్లు కూడా పనులు కొత్తగా జరగలేదు, ఎక్కువగా 1-2 పనులు మాత్రమే జరిగినాయి. దాదాపు పాత బిల్స్ కాంట్రాక్టర్లకు భూ నిర్వాసితులకు చెల్లించడానికే ఈ 7,000 కోట్లు 90% పనులు అయిపోయినాయని కేసీఆర్ గారు అన్నారు కదా అన్న, మీరు ఆ విషయాన్ని కూడా ఖండించి చెప్పాలి. ఒక నిమిషం. ఆయన కాంపోనెంట్స్ వారీగా చెప్పారు. మీకు కావాలంటే ఒక ఆర్టికల్ పంపిస్తాను. కాంపోనెంట్స్ వారీగా కొన్ని రిజర్వాయర్లలో 90% అయినాయి, కొన్ని రిజర్వాయర్లో 50% అయినాయి. మొత్తం ప్రాజెక్ట్ ఎట్లా 90% అవుతుంది? ఎందుకంటే 55,000 కోట్లకు డిపిఆర్ ను మళ్ళీ సవరించి కేసీఆర్ గారే పంపారు. పెట్టిన ఖర్చు 27,000 కోట్లు. 27,000 కోట్లు 55,000 కోట్లలో ఎంత అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సవరించాల్సి వస్తుంది, ఇంకా 2 years లేట్ అయినందుకు. ఈ వివాదాలు నేను రాను కానీ నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం ఏంటంటే ఇంకా యాక్టివ్ గా ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో వేసిందో ఇంటర్ స్టేట్ కూడా ప్రశ్నించాలి. మాకు సంబంధం లేకుండా ఎట్లా మీరు ఈ అనుమతి ఇచ్చారు, వెసులుబాటు అనేది ఎట్లా చెప్పగలిగారు? కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని కూడా అబ్జెక్షన్ చేయాలి. సుప్రీంకోర్టులో వాళ్ళు కొట్లాడే దానిలో కూడా దీన్ని భాగం చేయాలి. నేను సజెషన్ ఇస్తున్నా. నేను ఐఎమ్ నాట్ డిఫెండింగ్. సుప్రీంకోర్టుకు వెళ్ళడం సరైన పరిణామమే కదా. అంటే పాత దాని మీద సుప్రీంకోర్టు పోవడం సరైన పరిణామమే. రెండవది ఏంటంటే ఆయన వేసిన కమిటీని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే కమిటీ వేద్దాం అనుకున్నప్పుడు ఉన్న కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడు కాంటెక్స్ట్ వేరు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెప్పకుండానే, కమిటీకి చెప్పకుండానే అలైన్మెంట్ నల్లమల సాగర్ కు మార్చాడు. ఇక ఆ కమిటీకి వాల్యూ ఏముంటది? కాబట్టి రేవంత్ రెడ్డి ఆ కమిటీని ఉపసంహరించుకోవాలి. రెండవది సుప్రీంకోర్టులో పిటిషన్ ఏదైతే వేశారో ఆ పిటిషన్ లో ఇప్పుడు లేటెస్ట్ నల్లమల సాగర్ ఇంక్లూడ్ చేయాలి. మూడవది ఏంటంటే ఇవాళ ఇచ్చిన ఇంటర్ స్టేట్ లెటర్ ని వ్యతిరేకించాలి, ఆ మహారాష్ట్రతో కలిసి కొట్లాడాలి. మహారాష్ట్రతో కలిసి కొట్లాడాలి. రామ్మోహన్ రెడ్డి భరత్ గారు ఒక విషయం చెప్తాను నేను క్లోజ్, ఎందుకంటే నేను డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అల్మట్టి ఎత్తు పెంచడం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఛాలెంజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 70,000 కోట్లు
అక్కడ బాగల్కోట్ టౌన్ లో సబ్మర్జెన్స్ అయిన ప్రాంతాలకు పేమెంట్ చేస్తున్నది కర్ణాటక. మహారాష్ట్ర సుప్రీంకోర్టు ఆర్డర్ దాని మీద ఉంది కదా ప్రకాష్ అన్న, లేదని చెప్పి ఉంది. దాని మీద ఆల్రెడీ మనం సుప్రీంకోర్టు కూడా పోయినాం. ఒక్క నిమిషం సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగానే ఈ 70,000 కోట్లు ఇవ్వడం అనేది కోర్టును వైలేట్ చేయడమే. అందుకే కానీ నేను ఒక మాట చెప్తా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పులో 524 అడుగుల ఎత్తుకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 524.265 519 అడుగుల నుంచి 524 అడుగులకు 129 టీఎంసీల నుంచి 174 టీఎంసీ కెపాసిటీకి తుది ఉత్తర్వులు ఇచ్చింది. సరే, అది సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కేసు గానీ, బట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే అనుమతి ఇచ్చింది కర్ణాటక. ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు వెకేట్ చేయకుండా స్టేను 70,000 కోట్లు రిలీజ్ చేయడం అనేది ఇల్లీగల్. అది దాని మీద మహారాష్ట్ర బాబ్లీ కూడా అంతే, కట్టిన తర్వాత ఏంది అల్టిమేట్ గా గేట్లు ఎత్తకుండా అని చెప్పారు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మహారాష్ట్ర ఎట్లయితే కొట్లాడుతున్నదో తెలంగాణ కూడా దాని మీద నువ్వు సుప్రీంకోర్టు స్టే ఇచ్చినాక నువ్వు డబ్బులు ఎట్లా రిలీజ్ చేస్తావు, నువ్వు దాని మీద ప్రొసీడ్ కావద్దని ఇచ్చింది సుప్రీంకోర్టు. కేసు పెండింగ్ ఉన్నప్పుడు అది కంటెంప్ట్ అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాలని చెప్పి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి.